రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ సీతాయాః పతయే నమః సకృదేవ ప్రపన్నాయ తవాస్మి. రావణాసురుడు తన ఉదయాది సంధ్యాది కార్యక్రమాలను పూర్తి చేసుకుని అశోకవనంలో ఉన్నటువంటి సీతను తలుచుకుంటూ ఒక మదము ఎక్కిన ఏనుగు ఏ విధంగా అయితే మత్తేభము అంటే మదం ఎక్కిన ఏనుగు ఏ విధంగా అయితే రాజు ఒక రకమైన టీవీతో నడుచుకుంటూ తన ఇష్టం వచ్చినట్లు వస్తుందో అదేవిధంగా వెనకాల రావణాసుడిని అనుసరిస్తూ వస్తున్న రాజకాంతలు రావణాసుడిని బలిసి వచ్చిన అంటే ప్రేయసులు అందరితో కూడి రావణుడు అశోకవనంలో ప్రవేశించాడు. అశోకవనంలో ప్రవేశించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సీతమ్మను చూసి పరిపరి విధాలుగా మనస్సులో అనేక రకమైన వికారాలు కలగా ఆయన ఒక రకమైన ఆనందాన్ని కామంతో కూడినటువంటి ఇది ఒక రకమైన బాంధవ్యాన్ని కలుగజేసి తలుచుకుని ఆనందంతో పొంగిపోయి సీతమ్మ వంక చూస్తున్నట్ట. సీతాదేవి ఆ రావణాసుని చూసిన వెంటనే తన యొక్క అవయవములన్నింటినీ తాబేలు ఏ విధంగా అయితే లోపలికి ముడి చేసుకుంటుందో, ప్రమాదం వచ్చినప్పుడు తాబేలు ఏ విధంగా అయితే తన అవయవాలన్నింటినీ కూడా లోపలికి ముడి చేసుకుంటుందో అదేవిధంగా సీతమ్మ కూడా తన యొక్క బాహువులను స్తనములను ఉదరాన్ని జంఘాల్ని అంటే తొడల్ని వాటిని ఏవి కూడా కనపడనీయకుండా చీర కొంగుతో కప్పుకుని తన ముఖాన్ని కూడా కనపడనీయకుండా కూర్చుని రావణాసుడి వైపు కాకుండా వేరే వైపు తిరిగి కూర్చుందంట. కూర్చునేసరికి రావణాసుడు ఆవిడని చూసి ఇట్లా అన్నాడు, ఓ సీత, ఓ సుందరాంగి. అంటే సుందరాంగి అంటాను ఇక్కడ ఏంటంటే సీత ఈ లోకంలో భూలోకంలో సీతను మించినటువంటి సుందరాంగి కూడా లేదు. ఎందుకంటే ఆవిడ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అవతారమే కాబట్టి శ్రీ మహాలక్ష్మి ఎంతటి సౌందర్యవంతురాలో అంతటి సుందరమైనటువంటి రూపం కలది సీతాదేవి. ఇక్కడ సీతాదేవిని చూసి నువ్వు నన్ను చూసి ఇట్లా భయపడతావెందుకు? నీకు నా వల్ల ఎటువంటి అపాయము లేదు. నిన్ను నేను ఎంతో ప్రేమిస్తున్నాను. నీ యొక్క అందము నన్ను నా మనసులో పదే పదే తలుచుకున్నంత మాత్రం నీకు తెలియని కోరిక ఏదో కోరిక చెలరేగుతుంది. నువ్వు నాతో వచ్చి నా శయ్యాగారంలో నాతో రమిస్తే నీకు ఈ రాజ్యాన్ని కట్టబెడతాను. ఈ రాజ్యానికి నేను రాజునైతే నువ్వు నా యొక్క ప్రధాన భార్య అంటే పట్టమహిషిగా నేను చేసుకుంటాను. నాతో పాటు నువ్వు అంతఃపురంలో ఉండి రాజభోగాలు అన్నీ కూడా చక్కగా వచ్చు అని సీతాదేవిని ఏ విధంగా అయితే రకరకాలుగా ప్రలోభ పెట్టాలో ఆ విధంగా ప్రలోభ పెడుతూనే ఆ రావణాసుడు తన యొక్క కోరికను